ఓకే హలో ఎవ్రీబడి వెల్కమ్ టు ట్రై స్కూల్ తెలుగు. ఈ వీడియోలో మనం ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో స్టార్ట్ చేద్దాం. సో నేను మీకైతే తెలుగులోనే ది బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, విత్ కంప్లీట్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ మీకైతే ప్రొవైడ్ చేస్తాను. మీరు మీ సపోర్ట్గా నాకు మీరు చేయాల్సిన ఒక స్మాల్ ఫేవర్ ఏంటంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఓకే, సో లెట్ us go with the topic. That is all about iterative statements. So firstly, what is meant by iteration? Like notes I'm ఇవ్వను, జస్ట్ ఒక స్మాల్ ఇంట్రడక్షన్ లాగా అనమాట. ఓకే, అసలు ఇటరేషన్ అంటే ఏంటి? ఓకే, కెన్ యూ డిఫైన్ ద వర్డ్ ఇటరేషన్? థింక్ చేయండి, ఒక సెకండ్ టైం ఇస్తాను నేను. ఎస్, ఇటరేషన్ అంటే ఏంటంటే రిపీటింగ్ ఆర్ రిపిటీషన్. దాన్నే మనం ఏమంటామంటే టెక్నికల్ లాంగ్వేజ్లో, టెక్నికల్ నాలెడ్జ్లో, టెక్నికల్ కమ్యూనికేషన్లో మనం దాన్ని ఇటరేషన్ అంటాం. ఓకే, ఇటరేషన్ ఇన్ ద సెన్స్ ఒకటే స్టేట్మెంట్ మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రింట్ అంటున్నాను, అది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ నేను అదే ప్రింట్ స్టేట్మెంట్ అనేది నాకు 10 టైమ్స్ రావాలి. ఏం చేద్దాం? సింపుల్గా దీన్ని కాపీ చేసి పేస్ట్ చేసుకుంటూ కూర్చుందామా? ఇట్లా పేస్ట్ చేద్దామా? వెళ్దాం, ఇక్కడ పేస్ట్ చేసుకుంటూ పోదాం. ఓకే, చేసుకుని వెళ్ళిపోదాం 10 టైమ్స్. ఓకే, 10 టైమ్స్ అంటే 10 టైమ్స్ కాపీ చేస్తాం, పేస్ట్ చేస్తాం. ఓకే, బట్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ నీడ్ 100 టైమ్స్? నాకు 100 టైమ్స్ 100 అవుట్పుట్ క్లియర్ రావాలి. అప్పుడు ఏం చేద్దాం? సేమా, కాపీ కట్ పేస్ట్. ఓకే, కాపీ పేస్ట్ చేద్దామా? నో. ఓకే, ప్రోగ్రామింగ్ అనేది మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేటువంటివి ఒక స్మాల్ టెక్నిక్ అనేది దానికోసం ఒక స్మాల్ ఫీచర్ని ప్రొవైడ్ చేస్తే దట్స్ నథింగ్ బట్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్. ఇటరేషన్ అంటే ఏంటంటే కొన్ని ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయటం. అది 10 టైమ్స్ కావచ్చు, 100 టైమ్స్ కావచ్చు, అది 1000 టైమ్స్ కావచ్చు, ఆర్ అది ఇన్ఫినిటీ టైమ్స్ కూడా కావచ్చు. ఓకే, ఇప్పుడాక మనం రాసిన కోడ్ ఎలా ఉంటుంది అంటే దట్ ఈస్ ఆల్ అబౌట్ ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటుంది ఎగ్జిక్యూషన్ అనేది. మనం ఇఫ్ స్టేట్మెంట్ యూస్ చేసి ఆ ఫ్లోని బ్రేక్ చేస్తున్నాం, అంటే ఆ స్టేట్మెంట్ కాకుండా ఇంకో స్టేట్మెంట్ చూస్తున్నాం. ఇప్పుడు ఈ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ యూస్ చేసి మనం ఒకటే స్టేట్మెంట్ ఒక 100 సార్లు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూస్తాం అన్నమాట, నేర్చుకుంటాం. ఓకే, మనం ఇంప్లిమెంట్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఒక నెంబర్ తీసుకుంటాను, n=5 అని చెప్పేసి, లేకపోతే ఈ వాల్ మెథడ్లోనే రాద్దాం, ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి ఒక నెంబర్ తీసుకుంటా. ఇట్లా నెంబర్ తీసుకున్నప్పుడు నాకు అన్ని సార్లు హాయ్ అని ప్రింట్ అవ్వాలి. నేను రన్ టైంలో 10 ఇస్తాను, 100 ఇస్తాను, ఆర్ ఎల్స్ 1000 అయినా ఇస్తాను, 1,00,000 అయినా ఇస్తాను. నాకు అన్నిసార్లు ఆ హాయ్ అనేది ప్రింట్ అవ్వాలి. హౌ ఇట్ పాసిబుల్ చెప్పండి? సో ఇలాంటి కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ అన్నిటికీ సొల్యూషన్ దా. ఫర్ ఎగ్జాంపుల్, ఇటరేటివ్ స్టేట్మెంట్స్ లేకపోతే మనం చాలా వర్క్ చేయాల్సి వచ్చేదేమో, కానీ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ వల్ల మనకి చాలా వర్క్ తగ్గుతుంది, చాలా కోడ్ తగ్గుతుంది. ఓకే, సో ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే we use that statement to execute multiple times అన్నమాట. ఓకే, నేను సింపుల్ ఫర్ లూప్ తీసుకుంటాను, ఫర్. ఓకే, దాన్ని మీరు అండర్స్టాండ్ అది ఎలా వర్క్ అవుతుందో చూడండి. సింటాక్స్ అదంతా మీకు అవసరం ఉంది, ఇప్పుడు నేను మళ్ళీ చెప్తాను. ఫర్ ఐ ఇన్ ఓకే sprint hi, I was running it. నేను రన్ చేస్తున్నా చూడండి, కొంచెం తగ్గిస్తున్నాను. I was running it out. సో కదా కర్సర్ ఇస్ బ్లింకింగ్, నేను 5 ఇస్తాను. 5 టైమ్స్ హాయ్ వచ్చింది లెక్క పెట్టిన ఒకసారి, వచ్చింది కదా. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఐ గివ్ 10. వచ్చిందా? 10 టైమ్స్ వచ్చిందా? లెక్క పెట్టుకోండి, కావాలంటే కౌంట్ చేయండి ఒకసారి. మన కౌంట్ తప్పేమో కానీ సిస్టమ్ తప్పు చూపించదు. ఐ గివ్ 100 ఆర్ 50 ఇద్దాం. వచ్చిందా 50 టైమ్స్? లెక్క పెట్టండి ఒకసారి కావాలంటే, నో ప్రాబ్లం. లేకపోతే మనం ఏం చేద్దామంటే ఐ కూడా ప్రింట్ చేద్దాం. ఓకే,
ఐని కూడా నేను ప్రింట్ చేస్తాను. సో ఐ ఆల్సో ప్రింట్ ద ఐ 50 వచ్చింది. 50 టైమ్స్ వచ్చిందా? వచ్చింది కదా. అట్లా ఇప్పుడు 1100 ఇస్తే ఓకే 1100 ఇచ్చా. చూడండి మనం టైప్ చేయడం కూడా ఎంతసేపు పట్టుద్ది. ఓకే టైప్ చేయాలంటే ఇంకా ఎక్కువసేపు పడుతుంది. బట్ ప్రోగ్రామ్ అనేది ఒక సెకండ్లో ఎన్ని సెకండ్స్ ఇచ్చింది అవుట్పుట్ అనేది ప్రోగ్రామ్ ఎన్ని సెకండ్స్ ఇచ్చిన సిస్టమ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేసింది. ఒక సెకండ్ పట్టినాయి చూడండి. ఓకే పైన ఇచ్చి కదా మర్చిపోయాను. ఒక కొన్ని సెకండ్స్లోనే అది మనకు వెంటనే అవుట్పుట్ అనేది చూపించింది. 1000 అయినా 1,00,000 అయినా నో ప్రాబ్లం. మీకు దమ్ముంటే ఇచ్చేసుకోండి. ఎంత కాలం ఇంత వాట్ యూ నీడ్ యూ కెన్ గివ్ ఇట్ అవుట్. ఓకే సో ఇలా మనం ఒక స్టేట్మెంట్ని ఇలా ఇక్కడ లోపల మనం ఇంకా చాలా కూడా రాసుకోవచ్చు. ఓకే ఒక స్టేట్మెంట్ని మల్టిపుల్ టైమ్స్ సెవెరల్ టైమ్స్ యూజ్ చేయడానికి ఈ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ని యూజ్ చేద్దాం. సో ఇందులో మనకి 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి పైథాన్లో. ఒకటి ఏంటిదంటే ఫర్ లూప్, ఇంకొకటి వైల్ లూప్ అనమాట. ఓకే కొన్ని స్టేట్మెంట్స్ చూడండి. ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ గ్రూప్ ఆఫ్ మల్టిపుల్ లైన్స్ దట్ విల్ should go with iterative statements. Python support 2 types of iteration, that is for statement and while statement. Okay na next lecture nunchi manam for statement మీద focus చేద్దాం. So thank you so much. Let me end the session. See you all in the next video. Until then keep trying. Don't forget this is Try School Telugu. Mana school mana bhashalo. Thank you so much.